హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఫార్మసీ యూట్యూబ్ ఛానల్. సో వీడియోలో మనం ఫార్మటీ కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత ఎటువంటి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి అనేది జస్ట్ డిఫరెంట్ జాబ్ ఆపర్చునిటీస్ గురించి అయితే ఒకసారి నేను చెప్తాను. సో దీన్ని బేస్ చేసుకొని మీకు ఇంకా పర్టికులర్ జాబ్ రోల్ గురించి ఈ జాబ్ అయితే ఎలా ఉంటుంది, ఎలా వెళ్ళాలి, దాని ప్రాసెస్ ఎలా ఉంటుంది, శాలరీ డీటెయిల్స్ ఎలా ఉంటుంది అనేది పర్టికులర్ కేటగిరీ గురించి కనుక మీకు కావాలనుకుంటే కనుక కమెంట్ బాక్స్ లో కమెంట్ చేయండి. డెఫినెట్ గా ఆ జాబ్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు తెలుసు, ఆఫ్టర్ ఇంటర్మీడియట్ మీరు ఎంసెట్ రాస్తారు. సో ఎంసెట్ రాసిన తర్వాత ఫార్మసీకి సంబంధించి బీ ఫార్మ్, ఫార్మ్ డి 2 కోర్సులు ఉన్నాయి. సో మీరు ఫార్మ్ డి లోకి వెళ్తే కనుక 6 years ఫార్మ్ డి కోర్స్ అనేది. సో ఆ ఫార్మ్ డి కోర్స్ కంప్లీట్ చేసిన తర్వాత జాబ్ ఆపర్చునిటీస్ ఎలా ఉంటాయి అంటే కనుక సింప్లిఫైడ్ గా చూసుకుంటే ఫార్మ్ డి కంప్లీట్ చేసి మీరు డైరెక్ట్ గా అకాడమిక్స్ లోకి వెళ్ళొచ్చు టీచింగ్ కి. మీకు దాదాపు 22 నుంచి 25 వేలు శాలరీ ఉండే ఛాన్స్ ఉంటుంది పర్ మంత్ కి, డిపెండ్ ఆన్ కాలేజ్ ఆల్సో. అండ్ అట్ ద సేమ్ టైం వన్స్ మీరు అకాడమిక్స్ కంటిన్యూ చేసుకుంటే మీరు పిహెచ్డి కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. ఇంకొంచెం మీరు అకాడమిక్స్ గా రీసెర్చ్ పరంగా ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది. అండ్ చాలా మంది కూడా ఏంటంటే కనుక అబ్రాడ్ ఫార్మసిస్ట్ కూడా ప్రిఫర్ చేస్తూ ఉంటారు, లేదంటే అబ్రాడ్ వెళ్ళి అక్కడ కొంచెం వాళ్ళ హైయర్ ఎడ్యుకేషన్ కి ముందుకెళ్తుంటారు. ఇంకొంతమంది ఏంటంటే కనుక వాళ్ళ ఓన్ ఎక్స్పీరియన్స్, ఓన్ ఎంటర్ప్రినర్షిప్ వైపు కూడా ముందుకెళ్లాలనుకుంటారు. బట్ వాట్ ఎవర్ ఇట్ మే బి, జనరేషన్స్ అనేవి మారుతూ ఉన్నాయి, థాట్స్ మారుతూ ఉన్నాయి. జాబ్స్ కన్నా కూడా ఓన్ గా ముందుకెళ్లాలనే ఆలోచన కూడా పెరుగుతాం. ఓకే, ఒకసారి చూద్దాం అసలు లిస్ట్ ఆఫ్ జాబ్ ఆపర్చునిటీస్ ఏమేమి ఉన్నాయి ఫార్మ్ డి తర్వాత. సింప్లిఫైడ్ గా క్లినికల్ ఫార్మసిస్ట్ గా మీరు వెళ్ళొచ్చు, ఫార్మకోవిలెంట్స్ వైపు మీరు వెళ్ళొచ్చు, మెడికల్ అఫైర్స్ వైపు వెళ్ళొచ్చు, లేకపోతే రెగ్యులేటరీ అఫైర్స్, మెడికల్ రైటర్, క్లినికల్ రీసెర్చ్, అకాడమిక్స్, ఫార్మసిస్ట్ అబ్రాడ్ యాజ్ వెల్ యాజ్ ఎంటర్ప్రినర్షిప్. దీస్ ఆర్ ద లిస్ట్ ఆఫ్ ద జాబ్స్ యూ కెన్ ఎంటర్ ఇన్ టు ద different categories of jobs after completion of the after completion of the pharmacy. ఇంకా మీకు వీటిలో దేని గురించి అంటే డెఫినెట్లీ ఇన్ ఫ్యూచర్ ఐ విల్ మేక్ మోర్ వీడియోస్, డెఫినెట్లీ హెల్ప్ఫుల్ టు యూ. బట్ మీకు ఎటువంటి వీడియోస్ కావాలి అనేది క్లియర్ గా మెన్షన్ చేస్తే కనుక డెఫినెట్ గా అప్కమింగ్ వీడియోస్ అని నేను చేస్తాను. ఓకే, ఆల్ ది బెస్ట్.